ఈరోజు క్రిస్మస్ ముందు జరిగిన కొన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను. ఒక 4, 5 విశేషాలు. ఈ క్రిస్మస్‌లో నిజమైన క్రిస్మస్ ఎంజాయ్ చేయడానికి ఆ రోజు క్రిస్మస్ ముందు ఏం చేశారు? ఈరోజు క్రిస్మస్ ముందు మనం ఏం చేయాలా? ఆ రోజు క్రిస్మస్ ముందు వారు ఎలా సిద్ధపడ్డారు? ఈరోజు క్రిస్మస్ ముందు మనం ఎలా సిద్ధపడాలి? సాధారణంగా క్రిస్మస్ వస్తుందంటే మన సిద్ధపాటు ఎలాగుంటదంటే, మన ఇంటి కొరకు ముందు ఆలోచిస్తాం. తర్వాత మన ఒంటి కొరకు మనం ఆలోచిస్తాం. మూడోది మన పంటి కొరకు మనము ఆలోచిస్తాం. ఇంటు, ఒళ్ళు, పళ్ళు. ఇంటి కొరకు ఏంటంటే రంగులేస్తాం. ఒంటి కొరకు బట్టలు కొంటాం. పంటి కొరకు వంటలు వండుతాం. ఈ 3 చాలా ప్రాముఖ్యంగా చేసుకుంటాం. ఇవి ఖచ్చితంగా చేసుకోవాలా. ఎందుకంటే పండుగ గనక ఎప్పుడులాగే ఉండకూడదు. ఎప్పుడులాగే ఉండకూడదు. ఇల్లు మంచిగా శుభ్రం సర్దుకోవాలా, రంగులు గట్ట వేసుకోవాలా, శుభ్రపరచుకోవాలా. నాకైతే పండుగ సరదా తీరిపోయింది. డిసెంబర్ 1 స్టార్ట్ చేశాను. కనీసం అట్లీస్ట్ రోజుకు 2 ప్రసంగాలైనా చేస్తున్నాను. రోజు సిద్ధపడుతున్నాను. రోజు సిద్ధపడుతున్నాను. టౌన్ క్రిస్మస్ అని, పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ అని, ఓల్డ్ పీపుల్ క్రిస్మస్ అని, అంటే రిటైర్డ్ అయిపోయిన పీపుల్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని ఇలాగ ప్రతిరోజు దానికి తగ్గట్టు సబ్జెక్ట్ సిద్ధపడుతున్నాను. అయిపోతుంది. నా బుర్రలో ఉండే తలంపులన్నీ కూడా మరి ఉపయోగిస్తున్నాను. చాలా ప్రసంగాలు చేశాను ఇంకా. కనుక ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాను ఏంటంటే, క్రిస్మస్ ముందు ఏం జరిగింది? యేసు ప్రభు పుట్టడానికి ఆ రోజు పరిస్థితులు ఎలాగ సహకరించలేదు అనే విషయాల్ని నేను చెప్తున్నాను. మొట్టమొదటిది లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. నన్ను కటాక్షించిన దినములలో 25వ వచనం లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం చదవడానికి మీరు తీసి రెడీగా ఉంచుకోండి. ఇవన్నీ తెలిసిన విషయాలే. దాంట్లో ఏమైనా విషయాలు మరి మీకు దొరుకుతాయేమో, నాకు దొరుకుతాయేమో అని ఆలోచిద్దాం. ఈవిడి పేరు మరియా. అంటే మరియమ్మ అంటే ఎవరంటే యేసుక్రీస్తు యొక్క తల్లి. మరియమ్మలు చాలా మంది ఉన్నారు. మగ్దలేన మరియా, వేరొక మరియా, యేసు ప్రభు తల్లి మరియా. 3 మరియమ్మలు ఉన్నారు. దీంట్లో అక్కడ చదవమ్మ ఇప్పుడు. నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలీలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడని యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైన్నాడని చెప్పాను. ప్రియులారా, ఈ మరియమ్మ దగ్గరికి ఒక దేవదూత వచ్చింది. చదివిసిన వెంటనే మీరు నా వైపు చూస్తుండాల. మరియమ్మ దగ్గరికి ఆవిడ కూడా మనలాగే, మీలాగే, మనలాగా కాదు, మీలాగే ఒక స్త్రీ. ఆమెకి పెళ్ళి అవ్వలేదు. ఇంకా పెళ్ళవని స్త్రీ దగ్గరికి ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి ఏం చెప్తుందంటే, ఏం చెప్తుందమ్మా? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా. ఏం పేరు పెట్టింది? దయాప్రాప్తురాలంటే అర్థం ఏంటి? దయ్యను పొందిన దానా అని అర్థం. ఆమె ఎవరమ్మా చెప్పిన ఆవిడే? దేవదూత. దేవదూతలు ఎప్పుడు వాళ్ళకి సొంత పనులు ఏముండవు. దేవుడు చెప్పిన సందేశాలే భూలోకి వచ్చి అవి ప్రజలకు వినిపిస్తారు. దేవదూతల పని ఏంటంటే, దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానం ప్రజల దగ్గరకు వచ్చి ఎవరికి చెప్పమంటే వాళ్ళకి చెప్తారు. వాళ్ళ నోటి ద్వారా ఏమీ సొంతంగా చెప్పడానికి అవకాశం ఉండదు. ఆమె వచ్చి మరియతో ఏం చెప్తున్నానంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము. అంటే మొట్టమొదట ఈవిడి అడ్రస్ చేస్తుంది ఏంటంటే, మరియతో నీకు శుభం కలిగిందమ్మా. శుభం అంటే ఏంటి? నీకు మంచి జరిగింది, నీకు మేలు జరిగింది, నీకు క్షేమం జరిగింది, నీకు లాభం జరిగింది, నువ్వు ఆశీర్వదింపబడ్డావు, నువ్వు దీవించబడ్డావు. ఉత్తరాల్లో రాస్తాం, మేము క్షేమముగానే ఉన్నాము, మీరు కూడా. అది అలాగనమాట ఆ మాట. నీకు శుభము కలిగింది.
ఆ, ప్రభువు నీకు తోడైయున్నాడని అంటే ఈ చెప్పాను. శుభము కలగడానికి కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు నీకు, అంటే దేవుడు తోడుగా ఉన్నవారు ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ మాటకి మరొక పట్టకు పెట్టుకుందాం. ఒకవేళ దేవుడు తోడుగా లేనివారు, డబ్బుంటే క్షేమంగా ఉండవా? బంధువులుంటే క్షేమంగా ఉండవా? పలుకుబడి ఉంటే క్షేమంగా ఉండవా? ఉద్యోగం ఉంటే క్షేమంగా ఉండవా? ఆ క్షేమం, ఆ డబ్బు నీకు కొంతవరకే పనిచేస్తుంది. ఆ పలుకుబడి నీకు కొంతవరకే పనిచేస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ నీకు కొంతవరకే పనిచేస్తుంది. కానీ అన్నిటికంట ఇన్ఫ్లుయెన్స్, అన్నిటికంట బలం, అన్నిటికంట మేలు, అన్నిటికంట శక్తివంతమైనది, అన్నిటికంట బలమైనది ఏమంటే దేవుని యొక్క తోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు తోడుగా ఉన్నవారికి ఎప్పుడు క్షేమంగానే ఉంటారు. ప్రభువు తోడుగా లేనివారు బహుశా కొన్నిసార్లు డబ్బున్నంతకాలం తోడుగా ఉంటారు, డబ్బు లేనప్పుడు తోడుగా ఉండరు. మొన్న ఒక వార్త విన్నాను. 9,60,000 రూపాయలు ఒక్క నిమిషంలో పోయాయట. నైజీరియా అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక 10 మంది కలిసి ఒక ఈ ఈ ఈ సెల్స్ ఉంటాయి కదా, సెల్స్లో ఒకటి ఏదో ఏర్పాటు చేస్తే రాజమండ్రిలో ఒక పాస్టర్ గారికి మొట్టమొదటి 50,000 పంపించారట. వాళ్ళు పంపించి నీకు మేము హెల్ప్ చేస్తాం, నీకు మేము సహాయం చేస్తాం అని చెప్పి మొత్తం ఒకేసారి 2 రోజుల తర్వాత ఒకేసారి 9,60,000 ఒకేసారి లాగేశారట. అంటే ఒక్కసారి లక్షాధికారికి ఏమైపోయాడు? భిక్షాధికారి అయిపోయాడు. చూసారా? డబ్బు ఎంత మంచిదో, ఎంత గొప్పదో అంత చెడ్డది కూడా. బలం ఎంత గొప్పదో అంత చెడ్డది కూడా. సంసోను ఎంతో బలవంతుడు, కానీ ఒకేసారి ఏమైపోయాడు? ఆడోళ్ళు కొట్టేశారు సంసోనికి, జుత్తు పీకేస్తున్నారు, హాస్యాలు ఆడుతున్నారు. ఏ సంసోను నాకు కొట్టవా అని అంటున్నారు. సంసోను చూసి మగోళ్ళే జడిసిపోయేవారు, రాజులే జడిసిపోయేవారు. ఇప్పుడు ఏమైపోయాడు ఒక్క నిమిషంలోనా? కనుక నీకుండే బలం, నీకుండే ఇన్ఫ్లుయెన్స్, నీకుండే డబ్బు ఒక్క నిమిషంలో చెరిగిపోద్ది. కానీ నీతో ఉండే దేవుడు, ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే క్రిస్మస్ సీజన్లో ఒక దేవుడు వచ్చాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్న దేవుడు నీకుంటే, తోడుగా ఉంటే ఆయన ఎప్పుడు కూడా నీకు శుభమే పలుకుతాడు. దేవునికి స్తోత్రం. ఆ శుభం పలికే దేవుడు మరియతో ఏమంటున్నాడంటే నీకు శుభము కలుగునుగాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అంటే ఇమ్మానుయేలు దేవుడిని నువ్వు ఈరోజు చూడబోతున్నావు. మరియా, నీ ఇంటిలోకి, నీ బ్రతుకులోకి ఇంతవరకు ఎంతో మందిని చూసావు. ఈరోజు ఒక కొత్త వ్యక్తి రాబోతున్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు. ఆయన నీకు తోడుగా రాబోతున్నాడు గనక నువ్వు జీవితంలో నీకు శుభం కలుగుతుంది, నీకు జీవితంలో క్షేమం కలుగుతుంది. ఒకవేళ ఇమ్మానుయేలు లేకపోతే, ఇమ్మానుయేలు నువ్వు కలిగి ఉండకపోతే నీకు క్షేమం కలగదు, నీకు మేలు కలగదు, నీకు ఆశీర్వాదం కలగదు. నువ్వు నమ్ముకున్న డబ్బు, నువ్వు నమ్ముకున్న ఇన్ఫ్లుయెన్స్, నువ్వు నమ్ముకున్న బలం, నువ్వు నమ్ముకున్న బంధువులు, నువ్వు నమ్ముకున్న భర్త, భార్య, పరిస్థితులు ఏవి కూడా నీకు క్షేమాన్ని ఇవ్వలేవు. కానీ దేవుడు మాత్రం నీకెప్పుడు క్షేమాన్ని ఇస్తాడు. మగోలికి క్షేమాన్ని ఇవ్వడు గనుక వాళ్ళు చప్పట్లు కొట్టరు, దేవుడిని వారు ఆహ్వానించరు. వారు వాక్యం వింటారు కానీ ఎంజాయ్ చేస్తుంటారు. చదవం ఇంకా. ఆమె ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏంటి? అప్పుడు ఆవిడ అడుగుతుంది ప్రశ్న. మరియా చాలా తెలివైంది. అయ్యా, శుభం అని చెప్తున్నావు, నువ్వు దేవదూతవు, దేవలోకం నుంచి వచ్చావు భూలోకానికి,
నీ పరిస్థితి, నీ యొక్క వెలుగు, నీ తేజస్సును చూస్తే నువ్వు దేవలోకం నుంచి వచ్చావని తెలిసిపోతుంది. కనుక నువ్వు దేవదూత అని నాకు అర్థమైపోయింది. ఏంటట శుభము? దూత మరియా భయపడకము, దేవుని అమ్మ. నాకు కనబడుతుంది ఇది, నేను చదవమన్నప్పుడు నువ్వు చదువు. దూత మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎందుకు క్షేమం పొందుతావు, ఎందుకు మేలు పొందుతావు, ఎందుకు ఆశీర్వదింపబడతావు, ఎందుకు నీకు శుభము కలుగుతావు అంటే దేవుని వలన. దేవునికి స్తోత్రం. ఈ లోకము వలన, లోకములో ఉండే పరిస్థితుల వలన, లోకములో ఉండే స్థితిగతుల వలన కాదు, దేవుని వలన నువ్వు కృపను పొందుతావు. కృపను పొందుతావు. కృప అంటే అర్థం ఏంటంటే వర్ణనాతీతమైన మాటది. దేవుడు అనుగ్రహించేది, వెలకట్టునది అని ఒక మాట అంటాం. ఎలాగున్నారంటే దేవుని కృప వలన. అంటే దేవుని కృప అంటే ఏంటండి? మందా? దేవుని కృప అంటే ఏంటండి? అది ఔషధమా? దేవుని కృప అంటే ఇంజక్షన్ అంటే అదేంటో నాకు తెలియదు, కానీ ఆ కృప నాకుంటే నేను ఆనందంగా ఉంటాను. ఏమండి ధర్మారావు, మీ అబ్బాయికి ఎలాగండి ఉద్యోగం వచ్చింది అని అంటే దేవుని కృప వలన వచ్చిందండి. ఏంటండి దేవుని కృప అంటే? అది నాకు తెలియదు, కానీ దేవుని కృప వలనే వచ్చిందండి. ఆడి తెలివితేటలు, ఆడి జ్ఞానం వలన కాదండి. దేవుని కృపను ఆడు నమ్మాడు. దేవుని కృప కావాలని మేము ప్రార్థన చేశాం, కనుక ఉద్యోగం వచ్చిందండి. దూత అంటుంది, మరి భయపడకు, దేవుని వలన నీవు. సరే, ఏంటండి కృప? ఏంట కృప? చదువమ్మా. ఇదిగో నీవు గర్భము ధరించి. అది గొడవ. నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఒక పెళ్లి కాని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు శుభము కలిగింది, నీకు క్షేమం వచ్చింది, నీకు మేలు కలిగింది, నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు అన్నీ చెప్పి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నువ్వు గర్భవతి అయిపోయావమ్మా అని చెప్పాడు. అది శుభమా అశుభమా? పెళ్ళి అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. పెళ్ళి అవ్వని వాళ్ళు ఎవరు లేరా? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయావా? మరేమి ఇలాగంటున్నారు ఏంటి? ఇలాగెత్తండి మీదకి. ఆడోళ్ళు ఎత్తండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అమ్మా దేవుడు మీకు శుభం కలిగింది, మీ అందరికీ గర్భం దాల్చారమ్మా అని అంటే ఏంటి చేస్తారు? మీరేం చేస్తారమ్మా? రేపటి నుంచి చర్చి మానేస్తారు. మా పాస్ట్ అంత పనికి మాలినాడు ఎవడో లేడు. పెళ్ళి అవ్వకముందే ఒకవేళ మేము తప్పు చేసిన 10 మందిలోనూ మాకేమన్నాడు? గర్భం దాల్చిందన్నాడు. తప్పు చేసామని చెప్పాడు. ఈ దూత పరలోకం నుంచి ఈ అశుభ వార్త చెప్పడానికి, ఈ పనికిమాలిన వార్త చెప్పడానికి, ఆ రోజు యూదులకు ఉండే ఆచారం ఏంటంటే పెళ్ళి అవ్వకుండా ఎవరైనా గర్భవతి అయితే ఆవిడని ఎలా చంపుతారు తెలుసా? ఊరు మధ్యకి తెచ్చి నిలబెట్టి పీక తీసేయడం కాదు, మనిషి ఒక రాయి పట్టుకొని సచ్చినంత వరకు రాళ్ళతోటి కొట్టి 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 చంపాల. కత్తితో పీక తీయడం కాదు, ఉరి తీయడం కాదు, రాళ్ళతోటే కొట్టి చంపాల. అది నీకు శుభం కలిగిందని చెప్పి ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసని పేరు పెట్టుదువు. పేరు కూడా చెప్పేశాడు. మరికి కోపం వచ్చింది, పౌరుషం వచ్చింది. కానీ చెప్పినోడు ఎవరో? దేవదూత. రెండవది ఆలోచన కూడా వచ్చింది. నిజంగా మనిషి అయితే చెప్పు తీసి కొట్టేసిన ఆవిడ, మనిషి అయితే పోలీస్ కేసు పెట్టేసినేమో, మనిషి అయితే ఇంట్లో ఉన్నోళ్ళకి పిలిచి కొట్టించేసినేమో. కానీ దేవదూతని తెలిసి ఒక ప్రశ్న వేస్తుంది. ఏంటి? అందుకు మరియా నేను పురుషుని ఎరిగిన దాన్ని ఇది ఎలాగ జరుగును? ప్రశ్న వేస్తుంది. నువ్వు దేవదూతవే కదా, దేవుడి దగ్గర నుంచి వచ్చావు కదా, నీకేమైనా జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా అని అడగలేదు. ఇది ఎలాగూ జరుగును? ఇది ఎలాగ జరుగుతుందయ్యా? ప్రపంచంలో ఇది మెడికల్ సైన్స్ ఒప్పుకోదు దీనికి.
పురుషుని సంబంధం లేకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కాదు. సైన్స్ ఒప్పుకోదు. పరపరాక సంపర్కం. పుప్పిడి ఉత్పత్తి కాకపోతే, సీతాకోక చిలుక ఒక పువ్వు నుంచి మరొక పువ్వు మీదకి వాలకపోతే ఏమవదు? సంతానోత్పత్తి జరగదు. కనుక ఎటువంటి పరిస్థితులు జరగదు. ఇది ఎలాగ జరుగుతుంది అంటే దానికి ఆన్సర్ చెప్తుంది దేవదేట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే అడిగిన ప్రశ్నకు కంప్లీట్ ఆన్సర్ చెప్పింది. అందరు కుర్రోడ్లా కాదమ్మా, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు. మనిషి వలన కాదు, సర్వోన్నతుని శక్తి వల్ల నువ్వు గర్భం ధరిస్తావు. అంతేకాదు, పుట్టబోవాడు మనిషి కాదు, ఆ శిశువు పరిశుద్ధుడై ఆయన దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. మరియా, నువ్వు మనిషి కుమార్తెవు, కానీ నీలో పుట్టబోయేవాడెవరు? దేవుని కుమారుడు. అందు గురించే నీకు మొట్టమొదట చెప్పాను, నీకు శుభము కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నేను ఎందుకు చెప్పానంటే, నీ కడుపులో పరలోకములో ఉండే ప్రభువు మానవుడిగా ఇహలోకములోకి జన్మిస్తాడు. కానీ ఎన్ని చెప్పినా నువ్వు నేనైతే ఒప్పుకోం. ఎందుకంటే సమాజం ఒప్పుకోదు గనక. మరి ఆలోచించింది, ఈ దూత చెప్పింది నేను ఒప్పుకుంటే 3 మాసాలైతే నేను దాయగలను, ఒకవేళ 5 మాసం కడుపు చిన్నదైతే దాయగలను, తర్వాత నేను దాయలేనే. నన్ను మధ్యకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేస్తారే. కానీ ఇవిడ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నేను త్యాగశీలని అయిపోతాను, ప్రభువు కొరకు అవసరమైతే నేను చచ్చిపోతాను. ఇది క్రిస్మస్. క్రిస్మస్లో ఏముందండి? త్యాగము, సమర్పణ. దేవునికి స్తుతి కలుగును గాక. క్రిస్మస్లో ఎంజాయ్మెంటు ఎంత ఉందో, క్రిస్మస్లో సమర్పణ కూడా అంతే ఉంది. సమర్పణ లేనిదే క్రిస్మస్ లేదు, సమర్పణ లేనిదే ఎంజాయ్మెంట్ లేదు. ఒక స్త్రీ యొక్క సమర్పణ ఈ లోకానికి అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది. యేసు ప్రభువు నరావతారుడుగా రావడానికి ఒక స్త్రీ త్యాగం చేసింది. తను మరణించడానికి ఒప్పుకుంది, తను చచ్చిపోవడానికి ఒప్పుకుంది. ఎలాగ చచ్చిపోవడం? రాళ్ళుతో కొడుతుంటే ప్రాణం విడిచిపెట్టడానికి, రక్తం కార్చడానికి ఒప్పుకుంది. యేసుప్రభు పుట్టిన తర్వాత 33 సంవత్సరాలప్పుడు ఆయన చనిపోవడానికి ఒప్పుకున్నాడు. కానీ ఈవిడేం చేసింది? యేసుప్రభు కనడానికే సమర్పణ చేసేసుకుంది. క్రైస్తవ సంఘమా, క్రిస్మస్లో మొట్టమొదట ఏంటంటే, దేవునికి సమర్పణ చేసుకున్న వారే శుభం కలిగి జీవించగలరు, మేలు కలిగి జీవించగలరు, ఆశీర్వాదం కలిగి జీవించగలరు, ఆనందంతో పండుగ చేసుకోగలరు, దీవెనలు పండుగ చేసుకోగలరు. ఆచారంగా, వ్యవహారంగా బట్టలు వేసుకున్నాం, అది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం, ఇది పండుగ కాదు. క్రిస్మస్ రోజు దూతకు నువ్వు అడగాల, ఇది ఎలాగో జరుగును, నేను క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి నేనేం చేయాలా, ఇది ఎలాగో జరుగును. దూత నీకు కూడా కబురు చెబుతుంది. మరియలాగా మీరు సమర్పించుకో అవసరం లేదు, మరియలాగా నీ గర్భంలో ఆయనకి చోటు అవసరం లేదు. పురుషులారా మీ గర్భంలో చోటు అవసరం లేదు, స్త్రీలారా మీ గర్భంలో మీరు చోటు అవసరం లేదు. కానీ మీకు ఒక సమర్పణ ఉండాలి. ఏంటంటే, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోవాలి, అనాథుల్ని జ్ఞాపకం చేసుకోవాలి, డబ్బు గలవాళ్ళని కాదు. నిన్న మొన్న ఈ మధ్యనంతా కూర్చొని ఎవరికి బట్టలు ఇవ్వాలా, ఏంటి, అది ఇదనంటే వాడిని రాస్తుంటే కొంతమంది నా దృష్టిలో పేదోళ్ళగా అనిపించలేదు నాకు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు కదా, 3 కొడుకులు ఉంటే ఎలా పేదోడవుతాడు? 3 కొడుకులు ఉన్నవాడు తండ్రి పేదోడవుతాడా? 3 300 ఇస్తాడు, ఇంక డ్రెస్ వస్తుంది కదా, ఎలా పేదోడవుతాడు అని పాస్టమ్ గారికి అడిగితే, 3 కాదండి 5 కొడుకులు ఉన్న దిక్కుమాలలో కొంతమంది చూడరు, ఆడి భార్యలకే కొంటారు కానీ తండ్రికి మాత్రం గుడ్డ ముక్కలో కొండ. అలాంటోళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అప్పుడు నేను అన్నాను, ఇది బ్యాడ్ హ్యాబిట్ ఏమో, ఇది బ్యాడ్ హ్యాబిట్ ఏమో, మనం సోమరిపోతులను చేస్తున్నామేమో కొడుకులకి. అలాంటి వాళ్ళకి బట్టలు ఇవ్వకుండా ఆపేసి ఆ ముగ్గురు కొడుకులకి ఒక మీటింగ్ పెట్టు, మీటింగ్ పెట్టి మనం వాళ్ళకి బోధించాలి. సురేష్ ఒక్కడే ఇవ్వవసరం లేదు పిల్లలకి బట్టలకి, నాకు బట్టలకి. సంఘం ఎంత సంఘం ఉంది, సంఘంలో మీరు కొనుక్కున్న చీరలో ఒక్క 300 400 సమర్పించుకుంటే ఒక పేదోడికి ఒక చీర ఇవ్వచ్చు, ఒక హాస్టల్ కుర్రోడికి ఒక డ్రెస్సు కొనొచ్చు. అప్పుడు పాస్టర్ గారు నవ్వి, ఆలి తండ్రికే కొన్నాడు పేదోడికి ఏం కొంటాడు. చాలా డిస్కషన్ జరిగింది మాకు. ఎందుకంటే నిన్న సాయంత్రం నాకు ఖాళీ ఉండి కూర్చున్నాను. అన్నీ వాళ్ళే చూస్తున్నారు, కన్నపాస్టర్ గారు వాళ్ళే చూస్తున్నారు, ఎంతమందికి ఇస్తారు. అరే ఇంత సంఖ్య పెరిగిపోతుంది ఏంటి, 100 కొలది మనం పంచవలసి వస్తుందంటే ఇది బ్యాడ్ హ్యాబిట్ ఏమో. నాకుండే క్రిస్మస్లో ఉండే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఆ ట్రైబల్స్ మధ్యకి వెళ్ళి వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళకి బట్టలకి ఇస్తాం పాస్టర్స్ అందరికీ. ఎందుకంటే కొండల్లో వాళ్ళు పనిచేస్తారు కనుక పాస్టర్ గారికి పాస్టర్ గారికి పిలిచి వాళ్ళు కాలు కడిగి, రేపు 17వ తారీఖు ఉంది, మీరు ఎవరైనా సరదాగా చూడడానికి వస్తారంటే రావచ్చు, నేను పాస్టర్ గారు వాళ్ళకి కాలు కడిగి వాళ్ళకి బట్టలు ఇస్తాం. దాని గురించి మేము మా కష్టార్జితులు. కానీ సంఘంలో చూడాలంటే సంఘమే వారికి సహాయం చేయాలి, సంఘమే వారికి ఒక్కొక్కరి అందరూ సురేష్లు అయిపోవాలన్నాను. అందరూ ఏదో పెద్ద ఎత్తున 50,000 20,000 30,000 సహాయం చేసేమన్నాను. మీరు చేయగలిగినది కూడా చాలా ఉంది. అప్పుడు నేను చెప్పాను, వాళ్ళు ముగ్గురిని పిలు, మాట్లాడతాను. తండ్రిగా మీ బాధ్యత ఏంటి? వారు చిన్నప్పుడు వాళ్ళు ఎంతో ఖర్చులు మిగిల్చుకొని ఆ పిల్లలకు పోషించారు, చదివించారు, పెంచారు, పెద్ద చేశారు. వాళ్ళు ఏమి కట్టుకోకుండా మీకు పెట్టారు. ఈరోజు మీరు పట్టు చీరలు కొనుక్కొని, ఈరోజు మీరు సూట్లు బూట్లు వేసుకొని ఆ తల్లికి ఆ తండ్రికి పెట్టకపోతే ఏం పిల్లలాళ్ళు, ఏం పిల్లలాలు, దరిద్రులు అంటాను నేను. అటువంటి వారు దరిద్రులు అంటాను. వాళ్ళు చాలా మంది అంటారు వాళ్ళకి నెలకు 3,000 వస్తుందండి, 4,000 వస్తుంటే. చి నీకు 30,000 వచ్చినా చాలదు, వాళ్ళకి 3,000 సరిపోద్దా? ఆ మాత్రలకే చాలదు వాళ్ళకి. వాళ్ళకి కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఏదో చెయ్యాలని ఉంటుంది. నీకు 30,000 చాలదు కానీ వాళ్ళకి 3,000 సరిపోద్దా? చాలామంది పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచన ఇది. ఇంకా చచ్చిపోయేలోకల్లా ఆ ఉట్టిపోయిన ఆవులాగా బాగా పిండి పిసికి తాగేసి దేనికి పనికిరాని వారిగా చేసి చంపేస్తారు. జాగ్రత్త, ఈ క్రిస్మస్కి మీ తల్లిదండ్రులకి మీరు చేయండి. మరి ఏం చేసిందంటే తననే సమర్పించుకుంది దేవునికి స్తోత్రం. తననే అర్పించుకుంది దేవునికి, సంపూర్తిగా సమర్పించుకుంది. కనుక మొట్టమొదటిది క్రిస్మస్ రోజుల్లో త్యాగ స్వభావం ఉండాలి. రెండోది చూద్దాం, జోసఫ్ గురించి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు చూస్తే, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18 నుంచి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ప్రియులారా, యోసేపు గురించి చాలా మంచి మాటలు చెప్పాడు. ఆయన నీతిమంతుడని, ఆయన సజ్జనుడని, ఆయన విధేయుడని చాలా మంచి మాటలు చెప్పారు. బైబిల్లో 2 యోసేపులు ఉన్నారు, పాత నిబంధన యోసేపు, కొత్త నిబంధన యోసేపు. పాత నిబంధన యోసేపు ఎంత మంచాడో కొత్త నిబంధన యోసేపు కూడా అంతే మంచాడు. పాత నిబంధన యోసేపుకి కొత్త నిబంధన యోసేపుకి ఉండే ఏకమైన స్వభావం ఏంటంటే,
పాత నిబంధన యేసేపుకి కలలు కనే స్వభావం ఉంది. కొత్త నిబంధన యేసేపుకి దూతలు మాట్లాడే స్వభావం ఉంది. పాత నిబంధన యోసేపుకి రాబోయే జీవితాన్ని గురించి దేవుడు తెలియచేశాడు. ఏది? దర్శనాల ద్వారా. క్రొత్త నిబంధన యోసేపుకి రాబోయే జీవితానికి దూతల ద్వారా అద్భుతంగా ఇదొక మెసేజ్ తయారు చేశాను ఇవాళ ఉదయాన్నే. ఈ ఇద్దరు యోసేపులకు ఉండే తేడా. పాత నిబంధన యోసేపుకి యేసుక్రీస్తుతో సంబంధం ఎలాగుందంటే, పాత నిబంధన యోసేపు తనని అమ్మీసే అన్నల్ని క్షమించాడు. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు తనను అమ్మీసే శిష్యుల్ని క్షమించాడు. పాత నిబంధన యోసేపు తన అమ్మీసే ఆ అన్నదమ్ములకి ఏం చేశాడు? ఆ దేశంలో ఉండే శ్రేష్టమైన భూభాగాలను ఇచ్చాడు. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ఆయన కొరడాలతో కొట్టి హింసించి గాయపరిచిన ప్రజలకు ఆయన స్వాస్యాన్ని పంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు, కానీ ఈ క్రొత్త నిబంధన యేసేపుకుండే ఒక్క కన్నింగ్ నేచర్ చెప్పనా? ఎంతో మంచాడు, సజ్జనుడు, నీతిమంతుడు, విధేయుడు అన్నీ ఉన్నాయి, కానీ హిపోక్రసీ, వేషధారి. క్రొత్త నిబంధన యేసేపులో ఉండేది ఏంటది? హిపోక్రసీ, వేషధారి. ఇక్కడ మీరు చూడండి, అది చూడండి. ఆయన యేసేపు నీతిమంతుడును ఉండి ఆమెను అవమానపరచ నొల్లక. అంటే జాగ్రత్త వినండి, మనలో ఉండే క్వాలిటీస్ ఇక్కడ కరెక్ట్గా కనబడతాయి. అంటే నటనాపరుడు అన్నమాట. చాలామంది మనుషులు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి నటిస్తుంటారు. మీకు అర్థమైపోయిందా? మనసులో భర్త మీద పీకమయ్యే కోపం ఉంటుంది, బయటికి మటుకు ఏటనరు. తల్లి మీద తండ్రి మీద సెల్ చూడొద్దురా, టీవీ చూడొద్దురా అంటే విపరీతమైన కోపం ఉంటుంది, బయటికి ఏమనరు. ఏమంటున్నారమ్మా? ఆమెను అవమానపరిచి నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చూడండి, అంటే నీతిమంతుడు, సజ్జనుడు, విధేయుడైన ఈయనకి ఒక పనికిమాలిన బుద్ధి ఉంది. ఏంటది? అందరికి చేత నవ్వేస్తున్నాడు. భార్య కనబడి, మరీ కనబడిన బాగున్నావా అని అంటాడు. మరి మామ కనబడిన బాగున్నారండి బాబు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామంటే చేసుకుందాం సార్, చేసుకుందాం. అమ్మాయి నచ్చింది కదా, అంతా బాగుందండి. రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. అంటే గోడ మీద పిల్లోటం గల క్రైస్తవుడు అనమాట. చర్చిలో క్రైస్తవుడిలాగా నటిస్తున్నాడు, రోడ్డు మీదకి వెళ్తే మళ్ళా తన పాత స్వభావం కనబడుతుంది. చర్చిలోకి వస్తే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు, రోడ్డు మీదకి వెళ్తే లకారాలు, బూతులు, పనికిమాలు మాట్లాడుతున్నాడు. చర్చిలోకి వస్తే పరిశుద్ధమైన భాష, వీధిలోకి వెళ్తే క్షమించరానిది, బూతులు, సరసోక్తులు అంటే శిక్ష అర్హమైన మాటలు అక్కడ ఆడుతున్నాడు, శాపకరమైన మాటలు అక్కడ ఆడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఎలాంటి మాట్లాడుతున్నాడు? నీతిమంతుడిలా ప్రవర్తిస్తున్నాడు. అది యేసేపు క్యారెక్టర్. రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. అంటే మరియమ్మను వదిలేసే వెళ్ళిపోవాలనుకున్నాడు, మరియమ్మను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఆయన గురించి బైబిల్ ఏం రాసింది? నీతిమంతుడును సజ్జనుడు. ఆయన నీతిమంతుడు మరియు సజ్జనుడు, కానీ వేషధారి. ఈరోజు క్రైస్తవులమైన మనం ఈ క్వాలిటీ దగ్గర ఒక్కసారి 2 నిమిషాలు ఆలోచిస్తే, ఈరోజు మనం ఎదుటివారిని క్షమించలేని స్థితి, ప్రేమించలేని స్థితి, మనల్ని మనం సెటరైట్ చేసుకోలేని స్థితి, చేసుకునే స్థితి. ఉన్నది ఉన్నట్టుగా ఎవరైనా మాట్లాడితే వారి మీద కక్ష, వారి మీద క్రోధం. మనకు నచ్చినట్టుగా ఎవరైనా మాట్లాడాలా, మనకి ఇష్టమైందే ఎవరైనా చేయాలా. మనకు నచ్చంది మాట్లాడితే వారి మీద ద్వేషం, వారి మీద కోపం. ఈరోజు చాలామంది సంఘాలలోనూ, ఇంటిల్లోనూ, భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన మనకు నచ్చనివి చేస్తే వారికి ఇష్టం ఉండదు. కానీ నీకు నచ్చినట్టుగా నీ మనసు ఒక్కటే చేస్తుంది, కానీ మనుషులు చేయరు. జాగ్రత్త వినండి. నాకు నచ్చినట్టుగా నా మనసు చెబుతుంది,
నాకు నచ్చనివెన్నో నా భార్యకి అడిగితే చెప్తుంది, నా పిల్లలకి అడిగితే చెప్తుంది, మీకు అడిగితే చెప్తారు, మీకు అడిగితే చెప్తారు. ఇలా ఆలోచించండి. ఇక్కడ మరియ అంటే యోసేపుకు నచ్చలేదు. ఎందుకు తెలుసా నచ్చలేదు? ఆమె గర్భం ధరించింది. దూత ద్వారా తెలుసుకున్న ఆయన ఓకే అన్నాడు, కానీ గర్భం ధరించాడు. కానీ మంచివాడే. చరిత్ర ఏం చెప్తుండంటే ఆయన నీతిమంతుడు, సజ్జనుడు. ఈరోజు మన గురించి చరిత్ర, ఆయన ఎంత భక్తిపరుడు తెలుసండి, ఎంత మంచిగా ప్రార్థన చేస్తాడు తెలుసండి. ఈరోజు చాలా మంది గురించి విన్న సాక్ష్యాలు ఇవే. కానీ వారి మనస్సుల్లో క్రోధం, కక్ష, ఆందోళన, విషం, వేషధారణ. వీళ్ళ ఆలోచించండి. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, చదవండమ్మా. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతులను గురించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. వెంటనే మార్చుతుండాలా లేదా? భయపడకము. అతను ఈ సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను, అంటే ప్రశ్న వేసి ఆయన మనస్సును పసిగట్టేసింది. మనుషులం అయితే మనం ఎదుటివారి మనసులో పసిగట్టలేం. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతుంటారు, కానీ ఏమీ చెప్పలేరు, ఏమీ చెప్పలేరు. నవ్వుతూ మాట్లాడుతుంటారు, వారి హృదయంలో మన గురించి విషయం ఉంటుంది. కానీ దూతకు తెలిసిపోయింది, యోసేపు యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలిసిపోయింది, యోసేపు ఏం చేయబోతున్నాడో తెలిసిపోయింది. కనుక అంటున్నాడు, యోసేపు నీ భార్యని విడనాడకు, నువ్వు చేర్చుకున్నట్టుకు ఏమాత్రం కూడా భయపడకు, భయపడకు. అప్పుడేం చేశాడు యోసేపు? చదువమ్మా. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాడు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను. అది అక్కడ చెప్తున్నది. యోసేపు, నీ ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను చూడు. నువ్వు అనుకున్నట్టుగా ఆవిడ చెడిపోలేదయ్యా, ఇంకెవరితోటి పోలేదు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె ఎందుకు కుమారుని కంటుంది తెలుసా? ఒక పర్పస్, తన బిడ్డ కండానికి ఒక పర్పస్ ఉంది. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. అందు గురించే ఆమె గర్భం తీసి. అంటే ఆ ఊర్లో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. మరి గర్భంలో ఎందుకు యేసుక్రీస్తును పుట్టాడో 7 కారణాలు రాశాడు కామెంటరీలో. ఊహను ఆలోచించుకొని ఆయన రాశాడు. దానికి బైబిల్ ఆధారాలు లేవు, కానీ ఊహించుకొని రాశాడు ఆయన. 7 కారణాలు రాశాడు. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది ప్రార్థనా పరులు ఉన్నారు, కానీ మరి ఒక్కటే తనకి సెలక్షన్ వచ్చింది. అప్పుడు యోసేపు ఏం చేశాడంటే చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరీకి త్యాగం ఉంది, యోసేపుకి విధేయత ఉంది. ఈరోజు చాలా మందికి దేవుని వాక్యం పట్ల విధేయత లేదు. దేవుని వాక్యం వింటున్నాం, కానీ విధేయత చూపించడం లేదు. నేను గతసారో ఎప్పుడు చెప్పాను, చర్చికి 4 రకాల మనుషులు వస్తారట. ఒకరు వాక్యం ఎలా చెప్తాడు అంటే వాళ్ళకి ఆ పాస్టర్ గారి మీద మంచి అభిప్రాయం ఉండదు. వాళ్ళకి ఎవరో ఒకరు పాస్టర్ గారి మీద ఉంటుంది, వాళ్ళు చెప్తేనే వాళ్ళకి ఎక్కుతుంది. వాళ్ళు తప్పు చెప్పినా మంచి చెప్పినా ఎక్కుతుంది. ఈ పాస్టర్ గారి మీద ఉండే కోపం వలన మంచి అభిప్రాయం ఉండదు, ఎక్కడ బుర్రకి. అరే అది దేవుని వాక్యం కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది ఉండదు. రెండవది ఏంటంటే ఈయన ఎక్కడ తప్పు చెప్తాడో పట్టుకోవడానికి కొంతమంది వస్తారు. ఏమండి అక్కడ యూదులుగా ఆచారం ఇది కదండి, అక్కడ ఇలా కదండి, ఇక్కడ ఇలా కదండి, ఆయన రాయిపోయి ఉండొచ్చు కదండి, బొట్టు పెట్టుకోకూడదని ఎక్కడుందండి, క్రిస్మస్ 25నే చేయాలని ఎక్కడుందండి, ఎక్కడుందో నీకెందుకండి, చేయకపోతే మాని ఇంటి దగ్గర ఉండిపో. దాని కొరకు మనం దానికి వాదన ఎందుకు? పెట్టుకోవాలంటే పెట్టుకో బొట్టు, ఇవన్నీ నీకెందుకండి. కొంతమంది ఏం చేస్తారు, వింటారు,
వింటారు కానీ దాన్ని అనుసరించరు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వినిన దాన్ని విశ్వసిస్తారు, విశ్వసించి దాన్ని అనుసరిస్తారు, వారే దీవించబడతారు. యోసేపు అటువంటి వాడే. వ్యతిరేకంగా ప్రవర్తించాలనుకున్నాడు, విన్నాడు కానీ తప్పుకోవాలనుకున్నాడు, విన్నాడు కానీ నచ్చలేదు ఆయనకి, విన్నాడు కానీ దోతేటిలా చెప్పింది నాకు. ఎందుకు దోతతో చెడ్డైపోవడం? నేను ఒక నమస్కారం, ఒక ప్రైజ్లాడ్ పెడితే సరికదా అని ప్రైజ్లాడ్ అనేసాడు. కానీ చివరికి దూత చెప్పిన వర్తమానం వినేసి అంటున్నాడు, విధేయత చూపించాడు. ఆ విధేయతలో ఆయన విస్మయం పొంది చేర్చుకున్నాడు. మొట్టమొదటిది మరి యొక్క త్యాగం క్రిస్మస్లో ఉంది. రెండవది యోసేపు యొక్క విధేయత ఈ లోకానికి యేసుక్రీస్తుని అందించింది. ఇంక రెండుతో ఆపేస్తాను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా వీలైతే ఆ నెక్స్ట్ 2 తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈరోజు నీకు ఈ 2 విషయాలు ఎందుకు చెప్పానంటే, మరీలా ఒకవేళ మనం మారితే ఎంత బాగుంటుందో. ఎన్ని ఆటుపోటులు వచ్చినా, సావడానికి సిద్ధమైనా సరే, ప్రభువుకి నీ జీవితం అర్పించగలిగితే, ప్రభువుకే నువ్వు సమర్పించుకోగలిగితే, ఒకవేళ రాళ్లతో కొట్టిన నన్ను కొట్టండి అని నువ్వు సిద్ధపడిపోగలిగితే, రాబోయే దినాల్లో గుడికి రావద్దు అని గేటు ముందు నిలబడి, బైబిల్ పట్టుకోవద్దు అని గేటు ముందు నిలబడి నిన్ను ఆపితే, నీ ఆఫీసులోకో, నీ స్కూల్లోకో, లేకపోతే నీ ఇంట్లోకో వచ్చి ఎటువంటి ఆటంకాలున్నా నేను ప్రభువు బిడ్డనని చెప్పడానికి నువ్వు సిద్ధపడితే, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీకు శుభమే జరుగుతుంది, దేవునికి స్తోత్రం. నీకు క్షేమమే జరుగుతుంది, దేవునికి స్తోత్రం. క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో ఆయన నీకు తోడుంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. కానీ ఆయన నువ్వు విడిచిపెట్టావనుకో, నిన్ను ఆయన విడిచిపెట్టేస్తాడు. ఆయనకు నువ్వు పట్టుకున్నావనుకో, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఆ రోజుకి, ఆ స్థితికి, ఆ నిమిషానికి. కానీ దేవుడు నిన్ను పట్టుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కానీ ఆయన విడిచిపెట్టియద్దు. రెండవది చూస్తే విధేయత. వాక్యం వినడం ఎంత ముఖ్యమో, వినిన వాక్యం అలవర్చుకోవడం, వినిన వాక్యం ద్వారా ముందుకు వెళ్ళడం. యోసేపు మనలాంటి వాడే. విన్నాడు, అని అనుకున్నాడు, విడిచిపెట్టాలనుకున్నాడు, పారిపోవాలనుకున్నాడు, దూరం అయిపోవాలనుకున్నాడు, దేవుని వాక్యానికి లొంగకూడదనుకున్నాడు. కానీ దూత చెప్పింది, ఖచ్చితంగా మరియ తప్పు చేయలేదయ్యా, ఆయన కడుపులో నుంచి ఒక కుమారుడు పుడతాడు, ఆయన తన ప్రజలను వారి పాపము నుంచి. అప్పుడు యోసేపు ఏమనుకున్నాడంటే, అబ్బో, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ కుమారుడు లోక రక్షణ కొరకు ఉపయోగపడతాడు. కొన్నిసార్లు మనము సహించిపోయినా, మనము నలిగిపోయినా, మనము కీడు అనుభవించిన, మన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడ్డానికి, మన ద్వారా అనేక మంది దీవించబడ్డానికి మనం పాత్రలుగా ఉంటే, అంతకంట మించిన జీవితం ఏంటి? అంతకంట ఆశీర్వాదకరమైన జీవితం ఏంటి? అంతకంట దీవెనకరమైన జీవితం ఏంటి? ఆలోచించండి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ని ఎంజాయ్ చేస్తున్నాం, కానీ క్రిస్మస్లో ఉండే ఆ సంపూర్తైన ఆనందం అనిపించడం లేదు. మొన్న రణస్థలం వెళ్ళినప్పుడు, ఆయన పేరు పౌలు, ఆ యవ్వనస్తురాలైన కోడల్ని చూసి నేను బాధపడ్డాను. మేము ఇంటి దగ్గరే తనకేవో కొంచెం బట్టలు అవి, కొంచెం డబ్బులు అవి పట్టుకొని వెళ్ళి తనకి ఇచ్చినప్పుడు ఒక సాక్ష్యం విన్నావా? ఆ పాస్టిక్ ఫెలోషిప్ ప్రెసిడెంట్, వాళ్ళు ఇంచుమించుగా 80 మంది భార్యలతో వస్తారు. ఇంచుమించుగా 80 మంది భార్యలు అంటే, అందరికీ భార్యలు రాలేదు, ఒక 50 మంది భార్యలు వచ్చారు. 80 మంది, ఇంచుమించుగా 250 మంది వరకు వచ్చారు. ఆయన చనిపోకముందు ఆ పాస్టర్ గారు అన్నారట, ఇంకా చచ్చిపోతానని తెలిసిపోయింది ఆయనకి. భార్యను పిలిచి, ఎటువంటి పరిస్థితుల్లో నేను చనిపోయినా ఈసారి ఫ్యామిలీ క్రిస్మస్ మన దగ్గర, అంటే అంతకుముందే అనౌన్స్ చేశారు ఫ్యామిలీ క్రిస్మస్ వాళ్ళ దగ్గర జరగాలని. నేను చచ్చిపోయినా సరే ఫ్యామిలీ క్రిస్మస్ నువ్వు దగ్గరుండి పెట్టాలని. ఎంత గొప్ప దైవజనుడు అయినా అనిపించింది. అదే స్థితిలో నేను ఉంటే అలా చెప్పగలనా అని ఏడుస్తూ ఆవిడ సాక్ష్యం చెప్పింది.
ఇంకా కొద్ది గంటలకి చచ్చిపోతాడు అనగా. ఎప్పుడో నెల రోజుల క్రితం పలానా పౌలు గారి చర్చిలో ఫ్యామిలీ క్రిస్మస్ జరిపిస్తారని, దానికి అయిన ఖర్చంతా ఆయన పెట్టుకుంటాడని పెడితే, క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఇంకా ఆశ్చర్యపోయాను. వచ్చిన వారందరికీ పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి బట్టలు పెట్టాడు ఆయన మళ్ళా. పెట్టి నేను వెళ్ళిపోతుంటే నాకు అమ్మగారు కూడా బట్టలు పెట్టి బోర్ని ఏడ్చాడు. అయ్యా, నా కొడుకు చచ్చిపోయినప్పుడు అన్నమాట నేను నెరవేర్చాను. నా దేవుడి కొరకు అక్కడికి ఆశ ఉండిపోయింది. ఆ ఆశ తీర్చేశాను అయ్యా, ఆశ తీర్చేశాను. అవునండి, మనము నలిగిపోయినా, మనం చిదిగిపోయినా, మన తండ్రి యొక్క ఆశ మనం నెరవేర్చిన వారికి ఉండాలి. మన దేవుని యొక్క ఆశ మనం నెరవేర్చిన వారికి ఉండాలి. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు. సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆస్తిని, అంతస్తుని, ఆశీర్వాదాన్ని, 3 పూటలు తినడానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడిచ్చాడు. కానీ లేని వారు ఎంతో మంది ఉన్నారు. వారి కొరకు నీ సమర్పణ, నా సమర్పణ ఈ క్రిస్మస్ దినాల్లో ఇంకా ఎక్కువ చేయాలి. ఆ కృప దేవుడు మనకి అనుగ్రహించిన గాక. అందరము తల వంచుకొని ప్రార్థన చేద్దాం. అందరము తల వంచుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా, మాకు కూడా మరియమ్మ లాంటి త్యాగ స్వభావం, మరియమ్మ లాంటి సమర్పణ, ఏసేపు లాంటి విధేయత, ఏసేపులాగా వాక్యాన్ని విశ్వసించే స్వభావం మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను, నీ ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి. దినము 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 ఇంకా ట్రెడిషనల్ క్రిస్టియన్స్ లాగా ఉండకుండా ఆత్మీయంగా బలపడే క్రైస్తవులుగా, నీ మీద ఆధారపడి జీవించే క్రైస్తవులుగా మమ్మల్ని దీవించమని, వాక్యం అందరిలో ఫలింపు చేయడానికి కావాల్సిన కృప దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.